అందరికీ. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు అలాగే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అయితే చేయబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవడం రాని వాళ్ళకు కూడా ఎలా చేసుకోవాలో ఈ ప్రాసెస్ అయితే నేను చూపించబోతున్నానండి. ఇది సో చూసారు కదా, ఈ విధంగా క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి రావాలంటే ఎలా చేసుకోవాలో ఆ ప్రాసెస్ అయితే ఇప్పుడు నేను మీకు చేసి చూపించేస్తానండి. చూసేయండి. ముందుగా నేనైతే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి చేయడానికి నేను ఇవైతే రెడీగా పెట్టుకున్నానండి. చూసేద్దాము. చూసారు కదా, చక్కగా తాజాగా ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ ఒకటైతే తీసుకున్నాను. అలాగే 4 నిమ్మకాయలు, కరివేపాకు, ఉప్పు, కారం, మెంతులు, ఆవాలు, జీలకర్ర. ముందుగా అయితే ఈ క్యాలీఫ్లవర్ తీసుకొని చక్కగా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటానండి. సో జాగ్రత్తగా చూసుకొని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో నేనైతే మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కట్ చేస్తాను. సో నేనైతే ఇలా కట్ చేసుకుంటున్నానండి. ఇలా ఒలుసుకుంటే సరిపోద్ది అనమాట. కట్ చేసుకొని అవసరం లేదు. చూసుకొని ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఈ సైజులో ఉంటే మాత్రం పచ్చడికి చాలా అంటే చాలా బాగుంటుందండి. సో నేనైతే ఇలాగ వలుసుకున్నాను చిన్నగా. ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ అయితే తీసుకొని మనం ఉప్పు పసుపు వేసి అయితే కడిగి నీట్గా ఒక పక్కన పెట్టేసుకున్నామండి. ఉప్పు అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని అయితే వేసేసుకొని ఒక ప్లేట్లోనైనా ఒక 5 మినిట్స్ ఆరబెట్టుకోవచ్చు అండి. లేదంటే ఒక క్లాత్లోనైనా పెడితే తడి లేకుండా పోతుంది అన్నమాట. మంచిగా ఆరుతాయి. ఇప్పుడైతే దీంతో మనం ఇలాగ వడగట్టుకొని తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఈ ముక్కల్ని ఒక క్లాత్ మీద అయితే వేసేసుకుందాము. ఎందుకంటే ఈ వాటర్ అంతా లాగేస్తుంది అనమాట. చక్కగా ఆరిపోతాయి. ఒక 10 నిమిషాలు అయితే ఉంచుతాను అనమాట అలాగా. ఇప్పుడైతే ఒక బాణీ అయితే పెట్టుకున్నానండి స్టవ్ వెలిగించి. ఇప్పుడైతే మనం జీలకర్ర, ఆవాలు, మెంతులు అయితే వేయించుకుందాము. సో మెంతులు అయితే వేసేసుకున్నాక అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు కూడా వేసుకుంటున్నానండి. అంటే మనం తీసుకునే క్యాబేజీని బట్టి మనం అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ప్రతిదీ 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. ఇవైతే చక్కగా దోరగా వేగేంత వరకు మంచి స్మెల్ వస్తుందండి ఇవైతే వేయించుకున్నప్పుడు. సో ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే వేయించుకుందాము. టేస్ట్ ఉంటుందండి, బాగుంటుంది పచ్చడి. సో ఇవైతే వేగుతూ ఉంటాయండి. ఇప్పుడైతే నిమ్మకాయలు అయితే రసం తీసుకున్నానండి. నేనైతే ఒక 4 నిమ్మకాయలు జ్యూస్ అయితే తీసుకుంటున్నానండి. ఇవైతే వేగిపోయినాయండి. ఇంకా ఒక 5 మినిట్స్ అయితే అట్లా ఆరనిచ్చేద్దాము. ఇవి చిన్న చిన్న నిమ్మకాయలు కాబట్టి నేనైతే 4 తీసుకున్నానండి. మామూలుగా అయితే పెద్దవి అయితే 2 అయితే సరిపోతాయి అన్నమాట. అంటే మనం చేసుకునే పచ్చడిని బట్టి వేసుకోవాలి. కొంతమంది పులుపు ఎక్కువగా ఉంటే కూడా ఇష్టపడతారు కదా, దాన్ని బట్టి కూడా వేసుకోవాలి. నేనైతే నిమ్మరసం అయితే తీసేసుకున్నానండి. ఇప్పుడు వీటిలో గింజలు అయితే ఇలా తీసేసుకుంటున్నాను. ఇవైతే ఆరిపోయినాయండి. ఇప్పుడు వీటిని అయితే మిక్సీ జార్లో వేసేసుకొని చక్కగా మెత్తగా పొడైతే పట్టేసుకుందాము. మంచిగా వేయించుకొని పొడి అయితే పట్టేసుకున్నాం కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. మామూలుగా లేదు అసలు. సో ఇప్పుడైతే ఇవి చక్కగా ఆరిపోయినాయండి. వీటిని అయితే అలాగే బాండీ తీసుకొని ఆయిల్ అయితే పోసేసుకొని హీట్ వచ్చేసిందండి. సో మనకి ఎంత ఆయిల్ అయితే కావాలో ఒక క్యాలీఫ్లవర్కి పచ్చడి, అంటే కొంతమంది ఎక్కువగా ఉంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, అది నిజమే. సో సరిపడా అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే ఇప్పుడు వీటిని లైట్గా 2 నిమిషాలు అయితే వేయించి పక్కన పెట్టేస్తానండి. ఆయిల్లో అయితే వేసేసుకుంటున్నానండి.
జస్ట్ ఊరికే 2-3 నిమిషాలు అయితే వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మరీ ఎక్కువగా వేయించుకుంటే ఏమవుతుందంటే మెత్తగా అయిపోద్ది అనమాట. ఇది కరకరలాడుతూ ఉండాలి కాబట్టి జస్ట్ 2-3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది అనమాట. ఈ విధంగా వేయించుకొని పచ్చడిలో ఒక 2-3 డేస్ తర్వాత మనం తినేటప్పుడు ఆ ముక్క తగులుతూ ఉంటే మామూలుగా ఉండదండి, సూపర్ ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది, కరకరలాడుతూ ఉంటుంది. ఇవైతే చక్కగా ఇలాగా మగ్గిపోయినాయండి. ఇవైతే తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చినాయి అన్నమాట. ఇప్పుడు మనం అదే బాండీలో పోపు అయితే పెట్టేసుకుందామండి. ఆయిల్ అయితే పోసుకోవాల్సిన అవసరం లేదండి, అదే ఆయిల్లో పోపు అయితే పెట్టేసుకుందాము. ముందుగా అయితే కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర అయితే వేసేసుకుందాము. అలాగే కొంచెం ఎండుమిర్చి, వెల్లుల్లి, అలాగే కరివేపాకు కూడా అండి. కొంచెం ఇంగువ అండి. ఉడికి ఒకసారి అయితే ఇట్లా కదిపేసుకొని మంచిగా పోపు అయితే వేయించుకుందామండి. నేనైతే ఒక బౌల్ తీసుకున్నానండి. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు, అలాగే కారం, అలాగే రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మంచిగా వేయించుకొని మిక్సీ అయితే వేసుకొని రెడీగా పెట్టుకున్న పొడండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసిపోయేలాగైతే ఇలా మిక్స్ చేసేసుకుందామండి. చక్కగా నెమ్మదిగా ఇలాగైతే కలుపుకోవాలండి. చక్కగా ఈ ముక్కలన్నిటికీ పిండి పట్టేలాగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే ముక్కకి మనం అన్నీ వేసేసుకున్నాం కదా, ముక్కకి పట్టిద్దండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. కలిపి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం తీసుకొని పక్కన పెట్టుకున్న నిమ్మరసం అయితే వేసేసుకున్నానండి. ఇప్పుడైతే కలిపేసుకుందాము. నిమ్మరసం కూడా యాడ్ చేసాం కాబట్టి ముక్కకి మంచిగా పట్టేలాగా అయితే ఈ కలుపుకోవడంలోనే ఉంటుందండి ఈ పచ్చడి టేస్ట్ అయితే మాత్రం. మంచిగా కలుపుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. మనం ముందుగా అయితే పోపు అయితే రెడీగా పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని కూడా దీంట్లో అయితే వేసేసుకుందామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు దీన్ని అయితే మనం నెమ్మదిగా కలిపేసుకుందాము. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎంతగానో ఒక్కసారి తింటే ఇష్టపడే టేస్టీగా ఉండే యమ్మీగా ఉండే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈవినింగ్ వరకు ఇలా కదపకుండా ఉంచేసి తర్వాత తింటే మామూలుగా ఉండదండో, మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. సో ఇంతేనండి, చాలా టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ నిల్వ పచ్చడి అయితే ఇలాగైతే చేసుకోవచ్చు అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేయండి. అలాగే ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్టీగా ఉందో లేదో కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అందరికీ బాయ్ అండి.